హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ చాలా రోజులు అయింది ఫీడింగ్ వీడియో పెట్టలేదు. సో బేసిక్లీ ఇవాళ ఫీడింగ్ వీడియోస్ పెట్టేసి మన ఈ 4 ట్యాంక్స్లో ఏటేటి రాబోతున్నాయి ఆ అప్డేట్ ఇస్తాను, ఓకేనా? అండ్ మన హస్కీ బేబీస్, మన లిల్లీగడ్ బేబీస్ ప్లస్ మన హ్యామ్స్టర్స్, కొత్తగా వచ్చిన హ్యామ్స్టర్స్ అవన్నీ ఎలా ఉన్నాయో కూడా చూపిస్తాను. వాటికి ఇవాళ వేరే ఫీడింగ్ పెడతాను, అది కూడా నేను చూపిస్తాను. తింటాయో నాకు తెలీదు. నేను ఇప్పుడు దాకా అటు తినడం చూడలేదు. మా చెల్లె ప్రతిసారి దాన్ని పట్టుకొని వెళ్ళిపోవడం, లోనికి వెళ్ళి తినడం చూసిందట. మరి నేనైతే ఇప్పుడు దాకా చూడలే. సో లెట్స్ కంటిన్యూ గైస్. సో ఇవాళ ఫస్ట్ మన ఫిషెస్ అన్నింటినీ ఫీడ్ చేసేద్దాం. చేసాక దాని తర్వాత మన డాగ్స్ అప్డేట్స్ ప్లస్ మన హ్యామ్స్టర్స్ అప్డేట్స్ కూడా చూసేద్దాం, ఓకేనా? లెట్స్ కంటిన్యూ గైస్. ఫస్ట్ మన మాన్స్టర్స్ని ఫీడ్ చేసేద్దాం, ప్లస్ మన పిరానాస్ని. ఇవి చాలా ఆకలితో ఉన్నాయి. 2 days నుంచి ఫీడింగ్ లేదు. అదే ఫుడ్ అయిపోవడం వల్ల పాపకి వెళ్ళలేదు. సో 2 days ఇంట్లో ఉన్నాను. ఆస్కర్ ఆల్రెడీ తినేసాడు. వీడు కూడా 2 days నుంచి ఫుడ్ తినట్లేదు. వీటికి నచ్చిన ఫిషెస్ రాకపోతే ఒక్కొక్కసారి తినడం మానేస్తాడు. చాలా తక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. మళ్ళీ కూడా రా పైకి రా, ఇస్తాను. పైకి రాకపోతే ఇవ్వను. అలా ఒక రౌండ్ కొట్టేసి రావాలి, మళ్ళీ వెళ్ళాలి. సార్ వస్తారా? ఈ పక్క ఇందాకకి ఈ మొక్క ఫిరానా ట్యాంక్ వేసేద్దాం. ఇది బాగా పట్టింది. నేను ఎస్ఎస్ఎన్సీస్ త్వరలో ఆర్డర్ పెడతాను. ఎవరికైనా కావాలంటే అవి ఇప్పుడే పింక్ చేసేసుకోండి. ఈ వాటర్ కూడా ఇప్పుడు మార్చే టైం వచ్చింది. 50% వాటర్ చేంజ్ చేసేస్తాను. ఈ వీడియో తీసాక దాని తర్వాత స్టార్ట్ చేయాలి క్లీనింగ్ అంతే. ఇవాళ టైగర్ బాబ్స్ 2 మిగిలే. ఈడొప్పుడు ఇంకొకడు ఇక్కడ ఉన్నాడు. మిగతా అన్నీ ఇంటికి ఫుడ్ చైన్ అయిపోయింది. ఏమో మళ్ళీ తెచ్చి వేసి ఇంకోసారి లాస్ట్ ఎక్స్పెరిమెంట్ చేయాలని ఉంది, కానీ ఇవి ఉంచట్లే. ఈ రెండింటిని ఎందుకు ఉంచిందో తెలీదు. మీద అన్నింటిని తినేసింది. వీటికి వారంలో లేకపోతే కొంచెం అలవాటు పోయింది ఫుడ్ పెట్టడానికి. వెళ్ళి తినట్లేదు. ప్లస్ మీరు చూసారా, వీటి పిన్స్ కట్ అయి ఉంది చాలా వాటికి. ఇది ఏంటంటే ఫిరానాస్కి జనరల్లీ మాట్లాడుకునే విధానమే అంతట. ఇవి బాగా అంటే ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలి అంటే అలా చేస్తాయి అన్నమాట. అంటే బేసిక్గా మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే లవ్ బైట్స్. సో వీటికి మొక్క పీకేసినంత లైఫ్ పీ థ్రెడ్డింగ్ అంతా ఇది ఉంటుంది. సో లవ్ బైట్స్ అనమాట. ఈ మొక్కకి చాప్ కిందకి వెళ్ళట్లేదు. ఇది తీసేయాలి. ఇది తీయకపోతే కిందకి ఇప్పుడు వెళ్ళిపోతుంది. చేప దీనివల్ల స్విమ్మింగ్ చేస్తుంది గైస్. ఇదే దాని పైగా స్టార్ట్ చేసేటప్పుడు ఆకలితో ఉన్నాయి. 2 days ఫుడ్ లేదు. సారీ, లాస్ట్లో చాలా జరుగుతుంది. క్లీన్ చేద్దాం అనుకున్నా, నేను స్టార్ట్ చేస్తాను న్యాచురల్గా చూపిద్దామని. తినండి రా, ఏదో తిని. ఓకే, ఇది తినేలాగా నెక్స్ట్ ఫిషెస్కి వెళ్ళిపోదాం. ఈడు మా వాడు రెడీగా ఉన్నాడో లేదో చూడాలి. జస్ట్ దా దా. వీడు ఒకసారి తినకపోవడం కారణం ఏంటంటే నా వాటర్ మార్చాలి. వాటర్ నీట్గానే ఉంది అనుకుంటున్నారు, కానీ వీడు తిండి మానేస్తాడు. వాటర్ అమ్మోనియస్ పైకి ఏమవుతుంది.
వర్షాకాలం కదా, ఇప్పుడు గుర్తుతూ ఉంటాయి షాప్లో. లారీ కూడా వస్తే ఇంకా మొక్క వేస్తానండి. ఫస్ట్ నెక్స్ట్ మన వీటికి ఫీడ్ చేసేద్దాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు షిమ్స్ చిన్న చిన్న ముక్కలతో కట్ చేస్తాను. ఇవి ఫుడ్ రెడీ ఉంటాయి. ఈ పెలెట్స్ కూడా తింటాయి, ఇవి కూడా తింటాయి. సో అన్ని రకాలు వేస్తాను. సో డైట్ మెయింటైన్ అవ్వడానికి. చిక్లెట్స్ కదా, నాన్ వెజిటేరియన్ ఉండాలి, నాన్ వెజ్ ఉండాలి, ఉండకపోతే అవ్వదు. మన క్యాట్ ఫిషెస్ కూడా ఉంటాయి. ఇవి ఎప్పుడు కనిపించవు, కొన్ని ఎలా తీసుకొని తినేస్తున్నాయి. బాగా కట్ సైజ్ అయిపోయాయి. చిన్న చిన్న మొక్కలు కట్ చేసి ఇచ్చేస్తే తినడానికి ఈజీగా ఉంటుంది. కొన్ని పెద్ద మొక్కలు పట్టేసుకుంటే మరి ఏం చేద్దాం, పెద్ద షాప్ తినేస్తాయి. నెక్స్ట్ వెళ్ళిపోతాం మన మాన్స్టర్స్కి వెళ్ళే ముందు మన అందరూ అడుగుతున్నారు దీని అప్డేట్, మిరాకిల్ అప్డేట్ ఏంటి, ఎలాగుంది అని. సో అది నేను చూపిస్తా. సో బేసిక్గా వీడు వచ్చిన సైజ్ కంటే డబుల్ సైజ్ అయిపోయాడు. ఇప్పుడు ఇంత పెద్ద మొక్క ఈజీగా తినేస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోదాం మాన్స్టర్స్కి. ఫుల్ కొత్తగా జిలిపి ఆకలితో ఉన్నాయి. సో వీటికి ఫిట్ చేసేద్దాం. సేఫ్టీస్ అన్లాక్. చూడండి ఎంత వచ్చేస్తుంది. మరీ దూకేయడం అలవాటు అవుతుంది. వాటర్ ఏదో అయిపోయింది, ఇది మార్చాలి. 1 వీక్ అయిపోయింది, వాటర్ ఏం మార్చలేదు. అప్పుడు అన్నింటినీ వాటర్ చేంజ్ చేయడం స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ థింగ్ సేఫ్టీస్ మళ్ళీ అన్లాక్. ఓపెన్ చేస్తే మళ్ళీ దూకేస్తాయి. నేను ఆర్గనైతే టెన్షన్ ఇంకేమీ కాదు. ఇప్పుడు మీకు హైలైట్ విషయం ఒకటి చూపిస్తాను. ఇందులో ఈడు ఎలాగంటే రా మీరు రెడ్ షవల్ నోస్ ఉంది కదా, అది బేసిక్గా 1 feet ఉండేది కదా. ఈడు 4 inch ఉండేవాడు తెచ్చినప్పుడు. ఇప్పుడు ఈడు 1.5 వెళ్ళలేదు కానీ 1 feet 3 inches దాకా పెరిగిపోయాడు అల్బినో. వీడు మాత్రం ఇంకా 1 feetలోనే ఉన్నాడు. వీడు దాటేసాడు దాన్ని. తర్వాత వచ్చి 4 inch వచ్చి దీని 1 feet ఫిష్ని దాటేసాడు. వీడు ఇంకా పెరగలేదు అప్పటి నుంచి. అది ఎందుకో ఆగిపోయింది దాని సైజు. వీడు మాత్రం పెరుగుతూ వెళ్ళిపోతున్నాడు. ఇంటి త్వరలో ఆ పెద్ద ట్యాంక్లో వేసేయాలి. ఒకసారి ఆల్రెడీ ట్రై చేశారు కానీ మా పెద్ద మేడం గారు దాన్ని తినేయడానికి చూసారు అనమాట, పెద్ద సార్ గారు. సో చూడాలి, వీళ్ళకి పెద్ద ట్యాంక్ త్వరలో తయారు చేయాలి, రెడీ చేయాలి మనం. ఓకే, సో నెక్స్ట్ వెళ్ళిపోదాం మన అందుకంత స్మాల్ ఫిషెస్కి, మన గోల్డ్ ఫిష్కి, మన ప్లెకోస్కి ఎట్లకి యాక్చువల్లీ ఇప్పుడు ఫీడ్ ఏం పెట్టను, ఎందుకంటే అతను ఇంటెంట్ ఫుడ్ అయిపోయింది. సో వీటికి తర్వాత మనం ఏమైనా కీరా ఏమైనా పెడతాను. సో ఇప్పుడు మన బేబీస్ కొంచెం చూద్దాం, ప్లస్ మన హ్యామ్స్టర్ చూసి నెక్స్ట్ వీటిలో అప్డేట్ ఏటో ఇస్తాను నేను. ఓకేనా గైస్, ఫస్ట్ హ్యామ్స్టర్ ఫీడ్ చేసేద్దాం. బేసిక్గా కార్తీక్ అన్నాడు ఏంటంటే ఇది ఈ వెజిటేబుల్ ఏమంటారు తెలుగులో నాకు తెలీదు, దీనికి ఒక పళ్ళు ఇవన్నీ తింటూ ఉంటాయి అన్నమాట. సో ఇది వేస్తాను. ఇవి బేసిక్గా ఇందులోనే పడుకొని ఉంటున్నాయి 24 hours, లెగట్లేదు. నాక్టర్నల్స్ ఇవి, ఎలక పిల్లలు రాత్రిపూట్లో బయటకు వస్తాయి, ఆ మాత్రం నాకు తెలుసు. సో ఇవి బాగా హెల్తీగానే ఉన్నాయి కానీ ఒకసారి నీట్గా ఒకసారి బ్రష్ తీసుకొని ఏదో తడిగొడ్డ తీసుకొని కింద క్లీన్ చేయాలి, బాగా స్మెల్గా ఉంది.
లోనికి వెళ్ళిపోతాడా తింటాడా చూద్దాం. ఇటు వెళ్ళిపోతాడు, బండోడు వెళ్ళిపోతాడు లోనికి. వెళ్ళదు, ఏది చేస్తున్నారు? ఓకే, ఫుడ్ ఇలాగుంది. కాసేపు చూద్దాం అవి తిన్నాయో లేదో. లాన్ తీసుకెళ్ళిపోయి తింటాయి అనమాట, అది నాకు తెలుసు. సో చూద్దాం లాన్కి వెళ్ళి తింటాయో ఇలాగే తిరుగుతుంటాయో అని. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోదాం మన డాగ్స్ అప్డేట్కి. సో బేసిక్గా 7 పప్పీస్ బాగానే ఉన్నాయి. ఈ కచ్చడా అంతా చేసిన మనిషి ఇది అంటే కచ్చడా అంతా చేసిన పని అంతా దీంతో అనమాట. బేసిక్గా అందులో ఉన్న సామాన్లన్నీ తీసి బయటపడేసింది. బయటపడేసి ఇది వెళ్ళి ఆ కన్నంలో కూర్చుంది అనమాట. దానివల్ల నాకు ఇవన్నీ సైడ్ పెట్టేసి దానికి ఒక కన్నంలాగా దానికి ఒక గుహంలో ఉండాలి అవి ఇచ్చేసాను. దానికి 3 వచ్చినప్పుడు దాని లాంకలు దాక్కుంటుంది. బేబీస్కి నుంచి చిరాకు పడినప్పుడు ఆ లాంకలు దాక్కుంటుంది. ఇవి కింద తిరుగుతుంటాయి అనమాట, అరుస్తూనే ఉంటాయి. బేసిక్గా ఇట్లకి ఇంకా కళ్ళు ఓపెన్ అవ్వలేదు, జస్ట్ ఇంకా 3rd డే గైస్. సో ఇంకా టైం పడుతుంది. సో మనకి లేటెస్ట్ పూర్తిగా చెక్ చేసిన అప్డేట్ ఏంటంటే 2 మేల్స్ ఉన్నాయి, 5 ఫీమేల్స్ ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ ఇప్పుడు ఇంకా డెలికేట్ స్టేజ్లోనే ఉంది. నెక్స్ట్ ఒక 1 మంత్ తర్వాత ఇవి ఎలా గ్రో అయ్యాయి అవన్నీ చూపిస్తాను. సో ఆ డెలికేట్ స్టేజ్ దాటేదాకా మనం కొంచెం రిస్క్ అయ్యి చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఇప్పుడు మధ్యాహ్నం కాబట్టి బాగా వేడిగా ఉంది. సో అందుకే నేను హీట్ ల్యాంప్ ఆన్ చేయలేదు. ఈ రూమ్ బాగా వేడిగా ఉంటుంది అనమాట, వాటర్ ఎక్కువ మనకి ఎవాపరేట్ అవుతూ ఉంటుంది కదా ఈ రూమ్లో. సో హీట్ బాగా జనరేట్ అవుద్ది. సో మన నైట్ టైమ్స్ మాత్రం హీట్ ల్యాంప్ ఆన్ అయిపోద్ది, లేదంటే ఇట్లకి ఇబ్బంది అయిపోద్ది. సో ఇప్పుడు తినేసి చక్కగా పడుకున్నాయి. ఈ డీటెయిల్ అయిపోతాం అని చూస్తాడు ఇటు ఎప్పుడు. సో ఒకసారి మీకు దగ్గర నుంచి చూపిస్తాను, అన్నిటినీ పడుకుంటున్నాయి, నేను కలకను. ఓకేనా? ఒక్క సౌండ్ చేస్తే చాలా అన్నీ లెగిసిపోతాయి, ఏదో అయిపోతుంది. మరి మీ అమ్మని పిలిచాను, మిమ్మల్ని కాదు. ఇది బేసిక్గా ఏంటంటే ఫీడింగ్ ఏంటంటే ఎవ్రీ 4 అవర్స్కి 3 అవర్స్కి 2 అవర్స్కి ఒకసారి అలా 2 అవర్స్కి ఒకసారి అవుతుంది యాక్చువల్లీ ఈ టైంకి. సో బేసిక్గా ఏంటంటే 3 బేబీస్ 4 బేబీస్ అలా పెడుతున్నాను. ఇప్పుడు ప్రస్తుతం మీకు వీడియో చూపిస్తున్నానని అది పడుకుందని నేను కెలకలేదు, దాన్ని పడుకొని అండి. సో 3 ఇందులో పెట్టేస్తాను 3 బేబీస్ని. 4 ఫస్ట్ ఫీడింగ్ అయిపోతే ఆ 4 మళ్ళీ అందులో పెట్టి మళ్ళీ మిగతా 3 ఏమొచ్చి ఇందులో వచ్చేస్తాయి. ఇక్కడ పాలు పెడతాను, అన్నీ ఒకేసారి ఇలా వదిలేను. ఎందుకని ఒక్కొక్కసారి ఫీడింగ్ సరిపోతారు, అంటే వదిలేస్తే ఇలా కుక్కొని ఉండిపోతాయి కాబట్టి ఫీడింగ్ అలాగా ఒకేసారి రిలీజ్ చేయను అనమాట. ప్రస్తుతానికి ఇలా వదిలేస్తాను పడుకున్నాయని. కానీ ఇప్పుడు మీకు వీడియో చూపిస్తున్నానని అన్నీ ఒక దగ్గర పెట్టాను అనమాట. అరే దగ్గరకు వచ్చేసరికి మొహం తిప్పేస్తారా, చాలా తప్పింది. దగ్గరకు వెళ్ళిపోదామని చూస్తున్నాడు. సరే సరేలే, అరుపులు తక్కువ కావాలి. ఓకే గైస్, గోల్డ్ ఫిష్ ట్యాంక్లో చిన్న అప్డేట్, చిన్న సాడ్ న్యూస్. ఇందులో నేను వీడియో తీయలేదు, నాకు తీయాలనిపించలేదు. సో నా ఫేవరెట్ గోల్డ్ ఫిష్ వీడు ఉన్నాడు కదా, వీళ్ళ హస్బెండ్ చనిపోయాడు అనమాట. సో నా ఇంపోర్ట్ మెయిల్ చనిపోయింది, ఫీమేల్ మిగిలింది. సో ఇంకోటి ఏంటంటే మీకు ఎవరికేమైనా గోల్డ్ ఫిష్ స్టాక్ అంతా ఇలా కావాలంటే నాకు ఒకసారి పింక్ చేయండి. నేను ఇది ఖాళీ చేయాలనుకుంటున్నాను ఈ ట్యాంక్, అందుకని ఇంకో సెటప్కి రెడీ అవుతున్నా. సో బేసిక్గా ఇది ఖాళీ చేస్తే కానీ అది అవుతుంది, ఖాళీ చేయకపోతే మొత్తం అవ్వదు. అందుకని గోల్డ్ ఫిష్ ఇంకెవరికైనా కావాలి అంటే సేల్కి ఆల్రెడీ ఉంది. నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఒకసారి పింక్ చేయండి, ఓకేనా? సో పింక్ చేస్తే నేను చేసేస్తాను. ఈ సిల్వర్ డాలర్స్ కొంచెం ఇంకా పెద్ద అవుతాయి, ఇందులో వేసేస్తాను గైస్. సో కలిసి తిరిగేస్తాయి అవి. ఈ వీటిని కూడా తోసేస్తాను అందులో. టైనీగా ఇప్పుడు ఇంకా టైనీగా లేడు, ఓడుస్తున్నాడు అన్నిటిని, పెద్దగా అయిపోయాడు ఇంకా. సో రిస్క్ తీసుకోవట్లేదు నేను ఇంకా. సో నా గోల్డ్ ఫిష్ ఎవరికైనా కావాలి అంటే గైస్ పింక్ చేయండి, నేను ఇవి సేల్ చేసేస్తా. ఇంకొంచెను ఇట్లా ఫీడ్ చేసేద్దాం.
అన్నీ హెల్తీగా ఉన్నాయి, మీరు చూస్తున్నారు. ఆడు చాలా అంటే మేల్ చాలా సడన్ డెత్ అయిపోయింది అనమాట. అది అనుకోకుండా నెక్స్ట్ డే నేను ఒకరోజు చూసేసరికి చనిపోయి ఉంది. అది ఎందుకు చనిపోయిందో ఏటో నాకు తెలియదు. సో సడన్గా చనిపోయింది. అది ఓకే అవుతూ ఉంటాయి. నా దగ్గర నుంచి ఆల్మోస్ట్ 3 years నుంచి ఉన్నాడు వాడు తిని కూడా 3 years నుంచి ఉంది. సో బేసిక్గా అందుకే నేను ఏం చేయలేం, దాని లైఫ్ అంతే అనుకున్నాం. సో ఎవరికైనా ఏమైనా గోల్డ్ ఫిష్ కావాలంటే చెప్పండి, ఇవి సేల్ స్టార్ట్ చేస్తాం. గాయ్స్ ఇంకా చిన్న అప్డేట్ మన చెరీషిమ్ ట్యాంక్కి, రెడ్ చెరీషిమ్ ట్యాంక్కి. సో చాలా వాటికి షిమ్స్ బేబీస్ సేల్ అయిపోయింది అనమాట. సో అందుకే ఇంకా మిగిలిపోయింది, నేను ఇంక సేల్ చేయట్లేదు, ప్రస్తుతానికి ఉంచేస్తున్నాను. మనకు అవసరం ఉంటే మళ్ళీ బ్రీడింగ్ అయినప్పుడు అయ్యాక దాని తర్వాత మళ్ళీ సేల్ స్టార్ట్ చేస్తాను. కానీ అట్ ప్రెసెంట్ చెరీషిమ్ స్టాక్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. అండ్ ఇందులో ఏంటంటే ఇంకోటి బ్రీడ్ అవ్వడం ఆగిపోయింది, అదొక రీజన్ ఉంది. అప్కమింగ్ వీడియోస్లో కూడా మీకు చెప్తాను ఎందుకు బ్రీడ్ అవ్వట్లేదు అనేది. సో బేసిక్గా ఇందులో ఇప్పుడు కొన్నే మిగిలే, ఒక 50 to 50 pieces అంతా మిగిలే. సో అవి ఇంకా నేను సేల్ చేయట్లేదు, నాకు అప్కమింగ్ బ్రీడింగ్కి కావాలి. సో అందుకే అవి సేల్ చేయట్లేదు. బ్లూ సేల్కి ఇంకా ఉంది గైస్, ఎవరికైనా కావాలంటే చెప్పండి. అన్కాన్షియస్లీ బ్రిస్టల్ నోస్ అన్నీ సేల్ అయిపోయి లాస్ట్ ఇంకా 4 pieces ఉన్నాయి. అది నా కోసం నేను ఉంచుకున్నాను. అవి కొంచెం గ్రోత్ అయ్యాక నేను ఏదైనా మార్చాలి అంటే బ్రీడింగ్ పనిచేయదు అనుకోండి, కానీ అట్లా ఉంచాను, దాని గ్రోత్ చూడాలనిపిస్తుంది నాకు అందుకు. కానీ ఇంకా ఎవరికైనా కావాలి అనుకుంటే తప్పదు అంటే నేను ఇచ్చేస్తాను. మీకు ఎవరైనా కావాలంటే చెప్పండి. లాస్ట్ 4 pieces ఉన్నాయి, ఓకేనా? మీరు 3 కొనుక్కోండి, ఒకటి ఫ్రీ ఇచ్చేస్తాను, ఓకేనా? చిన్న సైజే ఉన్నాయి, 0.5 సైజే ఉండిపోయి, ఈచ్ 100 లెక్క ఎలాగైతే ఇస్తున్నాను అలాగే. అండ్ మీకు ఇంకోటి ఏంటంటే త్వరలో మనం ఇది మారుస్తున్నాము, ఈ ట్యాంకు. నాకు ఇంకా దీని సెటప్ అంతా చెడిపోయింది, ఇంకేం లేదు. ఈ మొక్కలన్నీ పైన కాటేస్తున్నాయి, పెరిగేస్తున్నాయి తప్ప ఇంకేం లేదు అక్కడ. సో బేసిక్గా దానికి డచ్ ఫార్మాట్ వెళ్దామని ప్లాన్లో ఉన్నా. సో చూద్దాం, నాకు కొంచెం టైం టైట్ అయింది ఈ మధ్య. సో సెట్ అయ్యాక అప్పుడు స్లోగా అన్ని ప్రాజెక్ట్స్ అన్ని మళ్ళీ స్పీడ్ పెంచుతాను. కొన్ని రోజుల దాకా మాకు తప్పదు, కొంచెం స్లో అవుతుంది గైస్. అండ్ నెక్స్ట్ మనం వెళ్ళిపోదాం మన ఈ స్ట్రిమ్ ట్యాంక్స్ అప్డేట్స్కి. సో ఈ ట్యాంక్స్ కోసం అప్డేట్ చెప్పాలి అంటే మనకి స్ట్రిమ్స్ వస్తున్నాయి గైస్ త్వరలో, మేబీ 1 weekలో వచ్చేస్తాయి. ఆల్రెడీ ఆర్డర్ ప్లేస్ అయిపోయింది. సో బేసిక్గా ఈ ట్యాంక్లో ఏంటంటే 4 different వెరైటీస్ వస్తాయి. ఒకటి బ్లడ్ రెడ్, ఇంకోటి పంకిన్ ఎల్లో, ఇంకోటి హై బ్యాక్ ఎల్లో. ఓకే, ఆ డిఫరెన్స్ అన్నీ నేను ఎలా ఉంటాయన్నీ నేను వచ్చాక మీకు చూపిస్తాను. ప్లస్ 4th నేను ఇంకా ఏం తీసుకోవాలో ఆలోచిస్తున్నా. 3-4 వెరైటీస్ ఉన్నాయి, అందులో ఏదో ఒక వెరైటీ తెప్పేస్తాను. బేసిక్గా 2 yellow వెరైటీస్ వస్తున్నాయి, ఒక బ్లడ్ రెడ్ వస్తుంది. అది కొంచెం కాస్ట్లీ. ఈ చెరీషిమ్ బేసిక్గా చాలా లో గ్రేడ్. ఇందులో అందరికంటే టాప్ గ్రేడ్ ఏంటంటే బ్లడ్ రెడ్. సో బ్లడ్ రెడ్ చెరీషిమ్స్ కాదు, బ్లడ్ రెడ్ షిమ్స్ వస్తున్నాయి, ఓకేనా? ఇందులో ఏమొచ్చి పంకిన్ వస్తుంది, ఇందులో కానీ ఎందులో వేస్తాను తెలియదు, కానీ పంకిన్ వస్తుంది, హై బ్యాక్ ఎల్లో వస్తుంది. ఆ 3 చాలా నచ్చాయి. ఇంకోటి నా దగ్గర ఆప్షన్స్లో బ్లాక్ ఉంది, మళ్ళీ రీల్స్ ఉన్నాయి, అంటే షూషీస్ ఉన్నాయి, షూషీ షిమ్స్, సగం రెడ్ సగం వైట్ ట్రాన్స్పరెంట్, సగం రెడ్. బ్లూ షూషీ కూడా ఉంది అలాగే. అది కాకపోతే మళ్ళీ మన దగ్గర ఇంకా ఏంటి రెడ్లోనే ఇంకో వెరైటీ ఫైర్ రెడ్ ఉంది. సో మనం ఏం తెప్పిస్తామో ఈ లాస్ట్ ట్యాంక్కి నాకు తెలియదు, చూద్దాం అప్కమింగ్ వీడియోస్లో. నేను ఆర్డర్ ఏం పెడతానో, నాకు అనుకూలంగా దొరికితే నేను చూస్తాను. ప్లస్ ఇందులో ఉన్న మన 4 babiesని మాత్రం నేను ఇందులో వేస్తాను గైస్. అక్కడ మీరు చూస్తున్నారు, ఒకడు ఉన్నాడు. సో మిగతా కూడా ఎక్కడ ఉంటాయో చూడాలి, అది తిరుగుతూ ఉంటాయి. అండ్ సో ఈ ట్యాంక్స్ అన్నీ ప్రస్తుతం ఖాళీ చేసి సైకిల్ అయిపోయింది. జస్ట్ నీట్గా మొక్కలన్నీ పీకేసి ఈ మచ్చలన్నీ క్లీన్ చేసి 50% వాటర్ తీసి మళ్ళీ 50% వేసేస్తాను. నా షిమ్స్కి రెడీ అయిపోతాయి. వీటికి ఒక ప్లాంట్స్ కూడా తెప్పిస్తున్నాను, ఆ ప్లాంట్స్ కూడా వేసేస్తాను ఇందులో. ఒకేసారి షిమ్స్తోనే వస్తాయి. సో అప్కమింగ్ వీడియోస్కి గైస్ ప్లీజ్ ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రూమ్ అంతా ఫీడింగ్ అంతా అయిపోయిందండి, చాలా రోజులు చేశాను కదా. అండ్ బేసిక్గా మీరు సబ్స్క్రైబ్ చేయండి గైస్, అండ్ షేర్ చేయండి వీడియోస్ని. అండ్ చాలా థ్యాంక్స్, లాస్ట్ కొన్ని రోజుల నుంచి చాలా సపోర్ట్ వస్తుంది మీ అందరి దగ్గర నుంచి. అండ్ మీకు ఎవరికి ఏమైనా కావాలి అంటే ప్లీజ్ పింక్ చేయండి. నేను అట్ ప్రెసెంట్ నా దగ్గర ఉన్న స్టాక్కే పింక్ చేయండి గైస్.
లేన్ బయట కొంచెం రావడానికి టైం పడుతుంది, ఎందుకని మన దగ్గర మన షాప్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఉండినవన్నీ పింక్ చేయండి, ఏమైనా నేను సేల్కి ఉండినవన్నీ పెడుతూ ఉంటాను. సో అప్కమింగ్లో మీకు షిమ్స్ కూడా సేల్లో ఉంటాయి, నేను పెట్టిన నేమ్స్, మీకు చెప్పిన నేమ్స్ అన్నీను. సో మీకు ఏమైనా కావాలి అంటే చెప్పండి ఫస్ట్ నుంచే. సో నాకు పెట్టిన స్టాక్లోనే తెప్పిస్తాను. ప్రైస్ మన ఇన్స్టాలో పింక్ చేయండి, అందులో షేర్ చేస్తా. అండ్ నాకు ఇప్పుడు క్లీనింగ్ పని మిగిలింది అనమాట, ఇవన్నీ క్లీనింగ్ చేసుకుని ఉండాలి, చేయాలి. ఓకే, సో ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఫాలోయింగ్. ఓకే గైస్, ఒక లైక్ బటన్ ఇచ్చేయండి లాస్ట్లో. ఓకే, బాయ్.